హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏ ఛానల్? మన ఛానల్. ఏ ఛానల్ అయితే ఉంది. సో ఈరోజు మేము చికెన్ బిర్యానీ కుక్ చేస్తున్నాము. చికెన్ బిర్యానీ ఫామ్ హౌస్ లో చికెన్ బిర్యానీ కుక్ చేసుకుంటున్నాము. ఎలా వచ్చిందో అలా చేస్తున్నాము, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ ఇప్పుడు మ్యారినేషన్ చేస్తున్నాం చికెన్ కి. ఫస్ట్ పెరుగు వేసుకుందాం. ఇందులో మమ్మీ అక్కడ నుంచి కొంచెం పెరుగు తోడుపెట్టి నెక్స్ట్ పసుపు, ధనియా పౌడర్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ గరం మసాలా, కొంచెం గరం మసాలా. ఇంకా స్పూన్ పెడతాం కాబట్టి ఫింగర్ పెడుతున్నాను. నెక్స్ట్ ఆయిల్, ఒక 1 స్పూన్ ఆయిల్. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో చుట్కీ చేస్తుంది అనమాట. సో ఇలా మిక్స్ చేసుకొని మ్యారినేషన్కి ఎంతసేపు పెట్టాలి? ఒక హాఫ్ అన్ అవర్ చాలు. మనకు ఆకలి వేసింది కాబట్టి హాఫ్ అన్ అవర్ చాలు. ఆకలి లేకపోతే 1 అవర్ పెట్టుకోవాలి. ఓకే, మనకు ఆకలి వేసేదాన్ని బట్టి ఒకవేళ ఇమీడియట్గా చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. బట్ టేస్ట్ అంత బాగుండదు. చికెన్ బాగా జ్యూసీగా రావాలి అంటే మ్యారినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ రెసిపీ చెప్పేది నేను. తింటావు మరి? తింటావు కదా, మా రెసిపీ ఉంటావు కదా. తింటారు కదా. మీ రెసిపీ మా రెసిపీ ఏంటి? ఇది మన రెసిపీ, మన ఛానల్. సో మ్యారినేషన్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుని హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాం. సో చికెన్ మ్యారినేషన్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక కుక్కర్ తీసుకుందాం. మేమైతే రైస్ కుక్కర్లో వేస్తున్నాము. ఈజీగా అవుతుంది, చాలా జల్దీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఇప్పుడు చికెన్ బిర్యానీ, చికెన్ పులావా? ఇది చికెన్ పలావ్ అనుకోండి, చికెన్ బిర్యానీ అనుకోండి, చికెన్ రైస్ అనుకోండి, ఏమో అనుకోండి, ఏదనుకున్న టేస్ట్ అయితే ఉంటుంది. సూపర్ సూపర్. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాం. ఇందులో ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసేసుకుందాం. డ్రై స్పైస్ అన్ని యాడ్ చేస్తున్నాము. షాజీరా ఇవన్నీ. పొద్దున్న తెచ్చినాం చికెన్, ఇంతవరకు బిర్యానీ చేస్తున్నారు. అయిపోయింది అనుకొని తినడానికి వచ్చాను నేను. ఏంటి సార్ టైంకి వస్తారే? అరే పొద్దున్న తెచ్చినాం కదా, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు తెచ్చినాము. చేస్తే అసలు తింటే కాదు. ఇక్కడ తిన్నికే ఉన్నావు, ఏమైనా పని చేసి చేసినాక వీళ్ళు నేను మళ్ళీ ఎవరు నాన్న ఏడ పాకుతూ సుమన్జియా? హలో సుమన్జీ. పని చెప్పామనుకోండి, హలో సుమన్జీ అని వెళ్ళిపోతాడు. ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్. ఎలిమినేట్. స్పైసెస్ స్మెల్ బాగా వస్తుంది. సో నెక్స్ట్ మనం ముందుగా ఏం చేసామంటే ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో ఈ 3 మిక్సీలో బట్టి పేస్ట్ చేసాము. పేషెంట్లో వేద్దాం. ఇదే మసాలా మనం బిర్యానీకి. ఈ ఆనియన్ పేస్ట్ చాలా బాగా మరగాలి. ఆ స్మెల్, ఆనియన్ పచ్చి స్మెల్ పోయేదాకా మనం కుక్ చేసుకోవాలి. మసాలా కుక్ అయిపోయింది. చికెన్ కూడా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొత్తిమీర ఇంకా పుదీనా కూడా యాడ్ చేసుకుందాం. ఫ్రెష్ పుదీనా లేదు, సో డ్రై పుదీనా వేస్తున్నాం మేము. చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ఆయిల్లో బాగా కుక్ అవ్వాలి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. బాబా ఎంత కష్టపడిపోయారో.
షూటింగ్ అంత ఈజీ కాదు, కుకింగ్లో అంత ఈజీ కాదు. ఎందుకంటే సౌండ్ రావద్దు, ఫ్యాన్ వేయద్దు. సో ఆ వేడికి మనం కిచెన్లో ఉంటాం కదా, షూటింగ్ అంటే చాలా కష్టం. వేడికి స్వెట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు వీళ్ళకి రెస్ట్ అనమాట. ఓకే. సో చికెన్ బాగా కుక్ అవ్వాలి ఆయిల్లో, దెన్ అప్పుడు రైస్ వాటర్ యాడ్ చేసుకుంటే గిల్లెట్ పెట్టేసుకుంటాం. అప్పుడు రెడీ. మధ్యలో ఈగ పాస్ అయిందిరా. అది కూడా వెయిట్ చేస్తున్నట్టుంది బిర్యానీ ఎప్పుడు అవుతుందా అని. ఇక్కడికి ట్వింకెల్, ఇక్కడికి మాంసింగ్ ఎవరు చేస్తారు? నువ్వు చేసావా ఓరే చేసిందా? ఈ లాక్డౌన్లో మోస్ట్ ఎంజాయ్ పర్సన్ అంటే అది చింటే అన్నమాట. లాస్ట్ ఇయర్ అంతా ఎంజాయ్ చేశాడు, ఇప్పుడు అంతా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ఎంజాయ్మెంట్ ఏదో నాకు తెలియదండి. వీళ్ళు ఊరికే ఎంజాయ్ చేస్తున్నట్టు, ఎలా ఎంజాయ్ చేస్తున్నా కూడా నాకు కూడా అర్థం కావట్లేదు. చూడ్డానికి అయితే యమ్మీగా ఉంది. చికెన్ బాగా ఉడికింది, అంటే ఆల్మోస్ట్ 30% ఉడికింది. ఓకే. ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాం. 4 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నా. సో నేను 5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఆల్రెడీ గ్రేవీ ఉంది కాబట్టి. 4 గ్లాస్ ఆఫ్ రైస్కి 5 గ్లాస్ ఆఫ్ వాటర్. సో ఇందులో వాటర్ పోసాం కదా, ఈ వాటర్ మొత్తం బాగా బాయిల్ అవ్వాలి. నెక్స్ట్ రైస్ యాడ్ చేసుకుందాం, దాన్ని లిడ్ పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో వాష్ చేసుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసేసుకుందాం. ఏమైంది వచ్చిందో నీ కంట్రోల్ పని చేయట్లేదా? కంట్రోల్ డ్రిఫ్ట్ అవుతుంది. ఎట్లా డ్రిఫ్ట్ చేస్తే అవుతుంది. అంటే అప్పుడప్పుడు పోయినప్పుడు అట్లా బిస్కెట్ అదే. అవుతుంది. నా వెంట ఉన్నాను. ఇదంతా స్కామ్. 3 గంటల నుంచి వండుతారు, 3 అవుతుంది. బిర్యానీ ఈ రోజన్నా పెడతారా లేదా? ఇంకా మళ్ళీ తినేరా? కాల్ ఉంది నాకు 3:30కి. రెడీ అయిపోయింది. ప్లేట్ నీకోసమే పెట్టినట్టుంది, మా కోసం కాదు. మస్తు అయినట్టుంది, వాసన కూడా మస్తు వస్తుంది. వావ్, ఎగ్దమ్ అయింది. వావ్, సూపర్. బిర్యానీ వండుతారని బ్రేక్ఫాస్ట్ కూడా తక్కువ చేసిన నేను. అబ్బా వేసేసాడు. ఎలా ఉంది బిర్యానీ? నేనే చేసాగా, బాగుంది. అంటే మనం చేసాము. విక్రమ్ సూపర్ అయింది. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి మంచి పని చేసిన అనిపిస్తుంది. చింటూకి నాన్ వెజ్ ఉంటే చాలు, అది ఏదైనా సరే బాగుంది. బుజ్జి కమ్. అరే, నేను రాకముందే తినేస్తున్నారా? ఎట్లుంది? సూపర్ వద్దు. నిజంగా బాగుందా? నా అస్సలు ఏం లేకుండా. నేను కూడా బ్రేక్ఫాస్ట్ బంద్ చేస్తే బాగుంటుండే. Really? యా, స్పైస్, ఉప్పు, కారం. చాలా స్పైసీగా ఉంది. స్పైసీగా ఉందా? సూపర్ ఉంది. మధ్యలో ఏంటంటే బిర్యానీ అవుతూ ఉంటే అందులో నుంచి కొంచెం జ్యూస్ తీసి పెట్టాము, దీనిలోకి పనికి వస్తుంది అని. అంటే ఇందులో ఏమైనా మసాలా తగ్గితే గ్రేవీ లాగా యూస్ చేసుకోవచ్చు అని. బట్ ఇందులోనే మసాలా అంతా సరిపోయింది. సూపర్. నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేశారు. థ్యాంక్ యూ మేడం. సో చాలా ఈజీగా అయిపోతుంది. ఒక 1 అవర్లో మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ప్రెషర్ కుక్కర్ బిర్యానీ అనమాట. దీన్ని పులావ్ అనొచ్చు, ఇంకెలా అయినా అనొచ్చు, అది మీ ఇష్టం. సో ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే ఏంటి? నీ తలకాయ. మీ తలకాయ. తలకాయ కూడా వేస్తున్నా ఈరోజు. సో ఈరోజు తలకాయ కూర చేస్తున్నాను అనమాట. మంజు బాగా కుక్ చేస్తారు కాబట్టి మంజు తలకాయ కూర వండుతున్నాను. బట్ నేను ఎప్పుడు తలకాయ కూర తినను. టేస్ట్ చేస్తాను, అందులో సూప్ అలా తాగుతాను. కానీ సో బేసిక్గా నేను తినకూడదని తినను, ఎందుకంటే తలకాయ లేని వాళ్ళు తలకాయ కూర తింటారని నాకు ఇద్దరు తినాలి బేసిక్గా. అంటే నాకు తలకాయ లేదు. ఉన్న వాళ్ళు తింటే ఇంకా పెరుగుతున్నాం అన్నమాట. ఓ అంటే బాగుంది.